అయి చేస్తా ఇప్పుడు వాళ్ళు నిలబడతారు. ఓకేనా? ఒక చిన్న చీర వేయించండి పర్లేదు. శాంపిల్ ప్యాకెట్, అది శాంపిల్ అనమాట. శాంపిల్ ప్యాకెట్ అది చూసుకున్న తర్వాత మిగతాయి కంప్రెస్ చేసి ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి ఇదే టైపే వస్తుంది, వేరే ఇది లేకుండా వేరే టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ ప్యాకింగ్ లేదు. లోకల్ 3 టౌన్ కదా ఇన్స్పెక్టర్. 3 టౌన్ ఓకేనా? పంపించేద్దాం. తీసేసి ఇంకో ప్రెస్ నోట్ కాపీ ఒకటి మహేష్ లోపల పెట్టు. సిఏ గారికి ఇంకో కాపీ. ఈ గంజాయి అక్రమ రవాణా కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా రైల్వే ఐజీ ఇన్ఛార్జ్ ఐజీ శ్రీ సత్యేశ్ బాబు గారు, రాహుల్ మీనా ఐపీఎస్ ఎస్ఆర్పి గుంతకల్ వారు, మళ్ళీ అలాగే నెల్లూరు ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ గారు, మరియు మా సిబ్బంది అయిన రైల్వే ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు, మళ్ళీ ఆర్పిఎఫ్ సిఐ రమేష్ గారు, 3 టౌన్ సిఐ దశరథ రామయ్య గారు, మరియు నెల్లూరు ఆర్పిఎస్ఐ హరిచంద్ర గారు వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి ఈ అనుమానిత వ్యక్తుల్ని ట్రైన్స్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న ఈ తనిఖీలో 22859 పూరి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ నుండి దిగే వ్యక్తుల్ని వాళ్ళని చెక్ చేయడం జరిగింది. రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్ 213లో 213 ప్లాట్ఫామ్ దగ్గర వెయిటింగ్ హాల్లో ఇద్దరు అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 2-3 బ్యాగ్స్ని చెక్ చేయగా వాళ్ళ దాంట్లో ప్యాక్ చేసిన ఒక 15 కిలోలు ఒకటి 10 కిలోలు ఒకటి గంజాయి ప్యాక్ చేసిన ప్యాక్ జరిగింది. వాళ్ళ పేర్లు విచారించగా భగీరథ్ సన్ ఆఫ్ హరిరామ్ 49 ఇయర్స్, కోలా రెబ్యూరన్ దాని, భద్రునా పోస్టు, జాలూరు జిల్లా, రాజస్థాన్. అట్లాగే రెండోవాడు రాహుల్ కుమార్ సన్ ఆఫ్ పునారం 21 ఇయర్స్, ఈ మహాదేవ్ సందీర్ సమయ దగ్గర, జామం గ్రామం, జాలూరు జిల్లా, రాజస్థాన్. వీళ్ళిద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని ప్రశ్నించగా వీళ్ళు పలాస నుంచి, అంటే పలాస కంటే ముందు బెల్గాం, ఒరిస్సాలో బెల్గాంలో ఈ రాజుబాయ్ అనే అతని దగ్గర ఈ గంజాయిని కొనుక్కోవడం జరిగింది. అక్కడి నుంచి బెల్గాం టు పలాస నుంచి నెల్లూరుకు వచ్చి నెల్లూరులో ఇక్కడ దిగి ఇక్కడి నుంచి నెక్స్ట్ ట్రైన్ 12656 నవజీవన్ ఎక్స్ప్రెస్ గుజరాత్లో నుంచి అక్కడి నుంచి అహ్మదాబాద్లో దిలీప్ అనే వ్యక్తికి ఈ మొత్తం ఈ సరుకును ఇచ్చేటట్లుగా ఒప్పందం చేసుకున్నారు. బెల్గాం నుంచి పలాస టు నెల్లూరు టు అహ్మదాబాద్ పోయి మొత్తం ఈ 25 కిలోల గాంజాని మొత్తం వాళ్ళకు అందజేసే విధంగా తెలుస్తుంది. వీళ్ళ ఫ్రంట్ బ్యాక్ కవరేజెస్ కూడా మొత్తం తీసుకున్నాం. వీళ్ళ మొబైల్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళని ఈ తనిఖీలో భాగంగా ఇంతకుముందు కూడా నెల్లూరు ఆర్పిఎస్లో సుమారు 6 రైల్వే పోలీస్ స్టేషన్లో 6 కేసులు, కావలిలో ఒక 2 కేసెస్, మొత్తం గూడూరులో ఒక 3 కేసెస్, టోటల్ 11 కేసెస్. దీంట్లో 96 కిలోల ఒక 100 గ్రాముల దాకా, ఇంతకు 96 కేజెస్ దాకా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నెల్లూరు ఎస్పీ గారి ఆధ్వర్యంలో డ్రోన్ సపోర్ట్ కానీ మాకు బాంబ్ స్క్వాడ్ కంటిన్యూగా ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని ప్లాట్ఫామ్స్ కూడా అన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్ ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్స్ని, ఈ పార్సల్ ఆఫీసెస్ని, ఇంపార్టెంట్ ఆఫీసెస్ని లోకల్ పోలీస్ సపోర్ట్తో, ఆర్పిఎఫ్ వాళ్ళ సహాయంతో మేము కంటిన్యూగా చెక్ చేస్తూ ఉన్నాము. ఈ రైల్వే ప్రయాణికులకు కూడా చెప్పడం ఏమంటే, ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కానీ రైలు మద్దతు కానీ 139కి వాళ్ళు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు ఉన్నా కానీ వారికి సంబంధించిన ఎటువంటి విషయాలున్నా కానీ ఆ 2 నంబర్స్కి సమాచారం అందజేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని మన ఏడెన్ సమక్షంలో నెల్లూరు గజిటెడ్ అధికారుల సమక్షంలో వాళ్ళని మొత్తం ఆధార్ రాసి ఈ మొత్తం 25 కిలోల ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. అంటే వీళ్ళని విచారిస్తే వీళ్ళ మీద కేసులు ఏం లేవు, కానీ వీళ్ళ దగ్గర సంబంధించి కొన్ని ట్రైన్ టికెట్స్ ఉన్నాయి. ఆ ట్రైన్ టికెట్స్ అంటే వీళ్ళు
పలాస టు సికింద్రాబాదు, పలాస టు అటు గుజరాత్, చెన్నై ట్రావెల్ చేసేటట్టు కొన్ని టికెట్స్ ఉన్నాయి. వీళ్ళ మీద ఇప్పుడు ఇంతకుముందు కేసెస్ ఏం లేవు. వాల్యూ 25 కిలోలు, సుమారు 5 లక్షల వాల్యూ ఉంది. దీంట్లో భాగంగా ఈగల్ టీం ఐజీ గారి రవికృష్ణ సార్ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ జరిగింది. ఆర్పిఎఫ్ వాళ్ళు, జీఆర్పీ వాళ్ళు, లోకల్ పోలీసు, ఈగల్ టీం వాళ్ళ సాయంతో ఖచ్చితంగా ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్స్ అందరినీ చెక్ చేయడం జరుగుతుంది. అంటే మేము టీమ్స్ ఫామ్ అయ్యి ఇప్పుడు నా జ్యూరిస్డిక్షన్ చీరాల నుంచి ఒంగోలు, నెల్లూరు, కావలి, గూడూరు వరకు టీమ్స్ ఫామ్ చేసి ఆల్మోస్ట్ అనుమానం ఉండే వ్యక్తులందరినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ట్రైన్లో తేవడం ఈజీగా ఉంది సార్. ఇంతకుముందు అయితే బస్సుల్లో కానీ అట్లా దొరికేవాళ్ళు గంజాయి వాళ్ళు ముఠా. ఇప్పుడు ఓన్లీ ట్రైన్లో వస్తున్నారు కాబట్టి తనిఖీలు చేయడం అనేది లోపం జరుగుతుందా? లోపం లేదు. ట్రైన్స్లో కూడా వీళ్ళు స్లీపర్ కోచెస్లో వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు అంటే బ్యాగ్స్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడో చోట పెట్టుకోవడము, ఆ బ్యాగ్ దగ్గర కూర్చోవడం లేదు, ఎక్కడో పక్కన కూర్చుంటారు. పక్కన పోలీసు వాళ్ళు చెక్ చేస్తే ఆ బ్యాగ్స్ని సంబంధించిన వ్యక్తులు కాదని చెప్పేసి చెప్పుకోవడము లేదు. దొరికితే మాత్రము మేము అదుపులోకి తీసుకుంటున్నాం, లేకపోతే తీసుకుని వాళ్ళు దిగేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు. స్టేట్ ఈగల్ టీమ్ ఇన్ఛార్జ్ రవికృష్ణ ఐపీఎస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈగల్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది విత్ కోఆర్డినేషన్ ఆఫ్ జీఆర్పీ, రైల్వే, ఆర్పిఎఫ్, అదేవిధంగా లోకల్ పోలీస్ టీమ్స్గా ఏర్పడి ప్రతి రైల్వే స్టేషన్లో చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. ట్రైన్లో ఎక్కి కూడా ఆ బ్యాగులు ఎవరెవరై ఏంటి, ఆ బ్యాగులో ఏముంటాయి అని కూడా ఫిజికల్గా చెక్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క టీమ్స్ ఫామ్ చేసిన తర్వాతే జీఆర్పీ, అదేవిధంగా ఆర్పిఎఫ్, లోకల్ పోలీసు కోఆర్డినేషన్ తోటి దాదాపు ఇప్పుడు జీఆర్పీ పోలీసు 96 కేజెస్ 11 కేసెస్లో వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఇది చాలా అచీవ్మెంట్. ఫ్యూచర్లో కూడా ఇంకా విరివిగా తనిఖీలు ఉంటాయి. మా యొక్క లోకల్ పోలీసు వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ తోటి జీఆర్పీ అండ్ ఆర్పిఎఫ్, అదేవిధంగా ఈగల్ టీం డెఫినెట్గా రవాణా అనేది చాలా ప్రివెంట్ అయింది, ఇంకా కూడా ప్రివెంట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం మధ్యలో తనిఖీలు చేస్తున్నాం. మధ్యలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బెంగళూరు కానీ చెన్నై కానీ ఇప్పుడు ఈ కంటెంట్లో వాడు ఇక్కడికి రాకూడదు. యాక్చువల్గా అహ్మదాబాద్కి వెళ్ళిపోవాలి. వాడు ఒరిస్సా నుంచి అహ్మదాబాద్కి వెళ్ళాలి. కేవలం మన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే టికెట్ సీట్లు ఉన్నాయి కదా జనరల్ కోచ్లో, టికెట్లు దొరకలేదని వాడు ఇక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ అగైన్ అహ్మదాబాద్కి వెళ్తున్నాడు. మనమంతా కూడా కట్టడి చేస్తుంది. సౌత్ ఇండియాకి వెళ్ళేటటువంటి ఏవైతే ఉన్నాయో మద్రాసు కానీ, బెంగళూరు కానీ, కేరళ కానీ, ఎక్కువగా మనం కేరళ, మద్రాసు, పోతే బెంగళూరు, ఇలా ఏదైనా 1, 2 ఇది రాజస్థాన్కి వెళ్ళాల్సిన సరుకు ఇది మన దగ్గరకు వచ్చాడు కాబట్టి మనం ఇక్కడ తనిఖీలు నిర్వహించి వెంటనే క్యాచ్ చేయడం జరిగింది.